దేశ ఆర్థికాభివృద్ధికి రైళ్లు చాలా ముఖ్యం. రైల్వే నెట్వర్క్లో అమెరికా, రష్యా, చైనా తరువాత భారత్ 4వ స్థానంలో ఉంది. బ్రిటన్ దేశానికి చెందిన సర్ జార్జ్ స్టీఫెన్ను రైల్వే పితామహుడిగా పేర్కొంటారు. ప్రపంచంలో తొలిసారి 1825 సెప్టెంబర్ 25న బ్రిటన్లోని స్టాక్టన్-ఆన్-టీస్ నుంచి డార్లింగ్టన్ మధ్య తొలి పబ్లిక్ ప్యాసింజర్ రైలును నడపడం జరిగింది. భారతదేశంలో రైల్వేల చారిత్రక నేపథ్యం. భారతదేశంలో మొట్టమొదటి గూడ్స్ రైలు 1851 డిసెంబర్ 22న ఉత్తరాఖండ్లోని రూర్కీ-పిరన్ కల్యాణ్ల మధ్య ప్రయాణించింది. లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉన్న 1853 ఏప్రిల్ 16న మొదటి ప్యాసింజర్ ఫెయిరీ క్వీన్ రైలు ముంబై థానే మధ్య 34 కిలోమీటర్ల దూరం నడపబడింది. 1862లో ఆంధ్రప్రదేశ్లో పుత్తూరు రేణిగుంటల మధ్య తొలి రైలు, తెలంగాణలో మొదటి రైలు 1874లో వాడి సికింద్రాబాద్ల మధ్య నడపడం జరిగింది. 1890లో రైల్వేల నిర్మాణం, నిర్వహణ కొరకు రైల్వే చట్టాన్ని బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ప్రవేశపెడితే 1905లో రైల్వే బోర్డు అమల్లోకి రావడంతో మొదటి రైల్వే బడ్జెట్ను 1924లో ప్రవేశపెట్టారు. డక్సన్ క్వీన్ అనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలును 1925లో ముంబైలోని హార్బర్ లైన్ వెంబడి విక్టోరియా టెర్మినల్, కుర్లాల మధ్య నడపడం జరిగింది. 1984లో దేశంలో మొదటి భూగర్భ మెట్రో రైలు కలకత్తాలోని దండం నుంచి ధాలీగంజ్ స్టేషన్ల మధ్య ప్రారంభమైంది. చిన్న రైల్వే స్టేషన్ బన్సాపాని, ఇది ఒడిశాలో ఉంది. పెద్ద రైల్వే స్టేషన్ శ్రీ వెంకట నరసింహరాజువారిపేట, తమిళనాడులో ఉంది. దేశంలో చివరి రైల్వే స్టేషన్లు పశ్చిమాన గుజరాత్లోని నలియా, ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా, తూర్పున అస్సాంలోని టిన్సుకియా జిల్లా లెడో సిటీ, దక్షిణాన తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్నాయి. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ కర్ణాటకలోని హుబ్లీ తర్వాత వరుసగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, కేరళలోని కోలాం, పశ్చిమ బెంగాల్లో ఖరగ్పూర్. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించారు. ముంబైలోని పార్సిక్ టన్నెల్ దేశంలోనే మొట్టమొదటి రైల్వే సొరంగం. అతి పొడవైన రైల్వే వంతెన బీహార్లోని సోన్ నదిపై నిర్మించిన నెహ్రూ సేతు బ్రిడ్జి. దేశంలో పొడవైన రైల్వే సొరంగ మార్గం జమ్మూ కాశ్మీర్లోని పిరుపంజాల్ శ్రేణిలో బనిహాల్ పాస్లో ఖాజీగుండ్, బారాములా మధ్య 11 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉంది. దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ జమ్మూ కాశ్మీర్లోని మున్వాల్ ప్రాంతంలో ఉంది. భారత సోలార్ రైల్వే స్టేషన్ గౌహతిలో ఉంది. భారతదేశంలో రైల్వే సాంద్రత అధికంగా గల రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, పంజాబ్, బీహార్. తక్కువగా ఉన్న ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలు. 2025 వరకు దేశంలో రైల్వే లైన్లు లేని ఏకైక రాష్ట్రం సిక్కిం. ప్రైవేటు రంగంలో మొదటిసారిగా నిర్మించబడిన కొంకణ్ రైల్వే ప్రాజెక్టు ప్రధాన కార్యాలయం నవీ ముంబైలో ఉంది. కొంకణ్ రైల్వే కంపెనీ లిమిటెడ్ 1998 జనవరి 26న మహారాష్ట్రలోని రోహను, కర్ణాటకలోని మంగళూరులను కలుపుతూ దాదాపు 760 కిలోమీటర్లు నిర్మాణం. దేశంలో అత్యంత వేగంతో ప్రయాణించే రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది న్యూఢిల్లీ, వారణాసిల మధ్య గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆ తర్వాత వేగంగా వెళ్లే రెండవ రైలు గతిమాన్ ఎక్స్ప్రెస్. ఇది గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వివేక్ ఎక్స్ప్రెస్ అత్యంత దూరం ప్రయాణించే రైలు. ఇది అసోంలోని దిబ్రూఘర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు దాదాపు 4275 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దేశంలోనే తొలిసారిగా కిసాన్ రైలును 2020 ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా దియోలలి నుండి బీహార్లోని దానాపూర్ వరకు ప్రారంభించారు. మొట్టమొదటి కార్గో ఎక్స్ప్రెస్ రైలు 2020 ఆగస్టు 5న సనత్ నగర్ నుండి న్యూఢిల్లీలోని ఆదర్శ్ నగర్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించింది. దేశంలోని తొలి అండర్ వాటర్ మెట్రో కలకత్తాలోని హుగ్లీ నదిలో నిర్మించారు. రైల్వే బడ్జెట్ను 2017-18లో బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకు జనరల్ బడ్జెట్లో కలపడం జరిగింది. 2022 మార్చి 31 నాటికి ఎక్కువ రైలు మార్గం గల మొదటి 4 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర. తక్కువ రాష్ట్రాలు మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్. రైల్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉత్తరప్రదేశ్లోని లక్నో, రైల్వే స్టాఫ్ కాలేజ్ గుజరాత్లోని వడోదరలో ఉంది.